తెలుగు వాణిని తెలుగు జాతిని. నిర్మల్ జిల్లా కడం ఖానాపూర్లో నిర్వహించనున్న రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమం బీజేపీ పార్టీ నాయకులు పాల్గొననున్నారు. ఎంపీలు ఈటల రాజేంద్ర, నాగేష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా పలువురు నేతలు రైతులతో మాట్లాడనున్నారు. ఉదయం 8 గంటలకు కడంలో, 9 గంటలకు కాన్పూర్ మార్కెట్ యార్డులో కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు. రూపాయలు ఒక్కొక్క ఎకరానికి కౌలు పెడతారు. ఆ కౌలు రైతులు పండించిన పంట ఇవాళ తమ్ము పెట్టాలంటే వాళ్ళకి అధికారం లేదు. కౌలు రైతులు తమ్ము పెట్టి మార్కెట్లో ధాన్యం అమ్ముకునే ఆస్కారం లేదు, హక్కు లేదు. ఇవాళ ఎక్కడో దుబాయ్లో ఉన్న ఆ భూమి ఓనర్, బొంబాయిలో ఉన్న భూమి ఓనర్, ఇవాళ ఎక్కడో హైదరాబాద్లో ఉన్న భూమి ఓనర్ వచ్చి తమ్ము పెడితే తప్ప ఇవాళ ఆ వడ్లను అమ్ముకునే దుస్థితి లేదంటే నీ పాలసీలు తుగ్లక్ పాలసీలాగున్నాయి. తుగ్లక్ మెదలు లేని పాలసీలాగున్నాయి తప్ప మెదడున్న ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ పని చేయదు. అవన్నీ ఒక దెబ్బకు పటాలు మంచి చేసే బాధ్యత ఈ తెలంగాణ రైతాంగం తీసుకుంటే రైతుల కన్నీళ్లు ఈ రాజ్యానికి మంచిది కాదు. మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. హెలికాప్టర్లో తిరుగుకుంటా తిరుగుతుంది. ఖానాపూర్ మార్కెట్ యార్డ్ కంటే ఒక్కడన్నా రండి. ఒక్క ఎమ్మెల్యే రారు, ఒక మంత్రి రారు. సెక్రటరీలో కూర్చుండి, ఏసీ రూమ్లలో కూర్చుండి రైతుల కన్నీళ్లు ఒక్క మహిళ రైతు ఉదయం 6 గంటల నుంచి వాటిలో ఇటు చూసి అటు కుప్పబోతుంది, అటు ఇటుకుపోతుంది. కళ్ళు లేని కబోదులైనరు. ఎక్కే వరకు గద్దె ఎక్కే వరకు ఒక మాటలు, గద్దెలు ఎక్కినాక ఒక మాటలు. ఈరోజు తెలంగాణ రైతాంగం ఒక్కటే చెప్తున్నది, మాకేమద్దు, మేము కొన్న అడ్లు కొనండి, మా మక్కలు కొనండి, మా జొన్నలు కొనుతున్నాం. ఈ రైతుల పక్షాన నిలబడుతున్నాం. రైతు చివరి గింజ కొనే వరకు